దేవాది దేవుడైన రారాజు రానయున్న దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం. మరి మన బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఈ భూలోకంలో మనము తగుమాత్రము జీవించాలని బైబిల్ చెప్తుంది. అపోస్తుల పౌలు ఫిలిప్పికి రాసిన పత్రికలో మరి అపోస్తుల పౌలు ఏమని చెప్తున్నాడంటే, నాకున్న దానిలో నేను తృప్తి పడుచున్నాను అని అంటున్నాడు. మరి బైబిల్ మనల్ని విశ్వాసులమైన మనల్ని ఏమని చెప్తుంది, ఏమని హెచ్చరిస్తుందంటే, రోమా 12:16 రెండో లైన్లో, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మరి మనం ఈ భూలోకము నశించిపోవునది ఒక జీవితం అంటే ఈ మానవ జీవితంలో జీవనోపాధిలో మనము హెచ్చువాటి యందు మనము మనస్సుంచద్దు. ఎందుకనంటే ఈ భూలోకము ఈ జీవము నశించిపోవునది, కానీ నిత్య జీవము ఒకటి ఉంది. కాబట్టి మనము యోగ్యముగా జీవించాలి. ఈ భూలోకంలో అందరూ మనల్ని యోగ్యులుగా అంటే మనకున్న దాంట్లో మనము తృప్తిగా జీవించిన ఎడల అది యోగ్యమనబడుతుంది. రోమా 12:17 రెండవ లైన్లో, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి ఆ విధంగా మనము జీవించాలి. రోమా 13:11, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది అని తెలుసుకొని అలాగు చేయుడి. ఎలాగు చేయాలి? ఈ భూలోక సంబంధమైనటువంటి జీవనోపాధి అనేది కాకుండా పరలోకం సంబంధమైన జీవనోపాధిని మనము అంటే జీవించేటటువంటి వాటిని కొరకు అంటే మొదటిగా నా నీతిని నా రాజ్యమును వెతకమంటున్నాడు. దాని మీద దృష్టి ఉంచాలని మనము నిద్ర మేల్కొనే వేళ అయింది. ఎందుకనంటే రోమా 13:12లో రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకుందాము. రాత్రి చాలా గడిచినది అనంటే ఈ భూలోకంలో శ్రమకాలము రాత్రి కాలము. మరి పగలు అంటే పరలోక రాజ్యంలో ఎప్పుడునూ ఇంకా చీకటి ఉండదు, అది పగటి రాజ్యము. కాబట్టి పగటి రాజ్యము సమీపంగా ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మనం అంధకార క్రియలను విసర్జించి మరి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. రోమా 12:11లో, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రం గలవారై ప్రభుని సేవించుచూ ఉండాలి. రోమా 12:12లో, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఈ ప్రార్థన ఆయుధమును కలిగి ఉందాము. మరి ప్రార్థనలో పట్టుదల కలిగి పైనున్న వాటిని వెదుకుచు మరి ఈ హెచ్చువాటి యందు మనము మనసుంచక